ఫైనల్ రేటింగ్స్ ఒకసారి చూద్దాం. ఇందులో పత్రిక విజయక్రాంతి టాప్ లెవెల్లో ఫైనల్ అత్యంత అనుకూలంగా ఉంది బీసీలకు. V6 వెలుగు వచ్చేసి 4 రేటింగ్తో అనుకూలంగా ఉంది. దిశ పత్రిక కొంత అనుకూలంగా ఉంది 4 రేటింగ్తో. ఇక సాక్షి అత్యంత అనుకూలం, అంటే అత్యంత అంటే కొద్దిగా. వార్త న్యూట్రల్గా ఉంది. ఈనాడు ప్రమాదకరంగా ఉంది. ఆంధ్రజ్యోతి అత్యంత ప్రమాదకరంగా ఉంది బీసీ వర్గాలకు. బీసీలారా ఇగో వీటి లెక్క ఇది మన లెక్కలు కాదు, ఇవి ChatGPT అంచనా వేసి తీసుకొస్తున్నటువంటి లెక్కలు, అది రీసెర్చ్ చేసి తీసుకొస్తున్నటువంటి లెక్కలు. ఇట్లా ప్రతిరోజు ఏ పత్రిక ఎవరి కోసం పనిచేస్తూ ఉందో ఇవాళ మనం మార్నింగ్ న్యూస్లో ప్రతిరోజు ప్రజానికానికి తెలవడం కోసం ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది ఎక్కువ సమాజానికి తెలవాలి. ఏ పత్రిక ఎవరి దిక్కుంది, ఎవరి కొమ్ము కాస్తా ఉంది. ఇప్పుడు ఈనాడుకు ఒకటి ఇచ్చి కమ్మ వర్గానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందంటే దెబ్బకే చెప్పేస్తుంది, ఇది కమ్మోల పత్రిక అని చెప్తుంది. ఆంధ్రజ్యోతికి చెప్తే ఇది అత్యంత ప్రమాదకరమైన పత్రిక, ఇది కమ్మోలకు అగ్రవర్ణాలకు మాత్రమే పనిచేస్తుంది, అవసరం వచ్చినప్పుడల్లా రంగులు మార్చుకుంటుంది అనేది ఈజీగానే చెప్పేస్తుంది. చాలాసార్లు చెప్పింది. అంటే కొన్ని ఇందులో చెప్పకూడదు కానీ చాలా ఈ 2 పత్రికల గురించి అయితే చాలా దారుణంగా ఉంది ChatGPT చెప్తున్నటువంటి. అయితే ఇది ఒక 4 రోజులను అంచనా అంటే 4 రోజులు అంచనా వేస్తాం. సో ఇట్లా ఇవాళ దాదాపు 4వ రోజు అనుకుంటా మనం ఇది చెప్పడం. సో ప్రతిరోజు కూడా ఈ రేటింగ్స్, ఈ కథ, ఏ రోజు ఏ పత్రిక ఎవరి పక్షాన నిలబడ్డది, పత్రికలో ఏమైనా మార్పు వచ్చిందా ఏం కథ అనేది మనం తెలుసుకోవడానికి ఒక బ్రహ్మాండమైనటువంటి అస్త్రంగా ChatGPT పనిచేస్తూ ఉంది. మీరు కూడా ChatGPT వాడొచ్చు. ChatGPT యాప్ ఉంటుంది, యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ రంగులో ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే అద్భుతాలే ఇంకా అద్భుతాలే జరుగుతాయి. ఏది కావాలంటే అది ఇస్తుంది. ఇది ChatGPT ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని తెలుగు దినపత్రికల పైన తన అభిప్రాయాన్ని చెప్పింది. ఇక రెండో అంశం ఏంది, ఈ పత్రికలు ఎట్లాగో బీసీలకు అత్యంత ప్రమాదకరంగా ఉన్నటువంటి పత్రికలు, అప్పర్ క్యాస్ట్ పత్రికలు ఉన్నాయి. సరే, ఒకటి ఇవాళ బీసీల కోసం పనిచేస్తూ ఉన్నాయి. మరి ఇవాళ బీసీల ముందు ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే. అంటే ఇవాళ పత్రికలు ఎందుకు చదువుతలేరు జనము, కేవలం 4% ఎందుకు పడిపోయింది మొత్తం జనాభాలో అంటే ఈ పత్రికలు ఈ రకంగా వాళ్ళ సొంత డబ్బా కొట్టుకుంటున్నాయి కాబట్టి ఈ పరిస్థితి దాపురించింది.